ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. నీ కష్టకాలంలో నీ బంధువులు నిన్ను చేయి విడిచారా? ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమస్యల మధ్య నీవు ఉంటున్నప్పుడు ఎవరు నీకు సహాయం చేయడానికి ముందుకు రాలేదా? నీవు మనుషులను నమ్ముకుంటే నీకు నిరాశ మిగులుతుంది. కానీ నీ ప్రభు నీకు సహాయం చేయడం కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని మర్చిపోకు. నీ కష్టకాలంలో నీవు మనుషులను ఆశ్రయించడం కన్నా ప్రభువును ఆశ్రయించడం నేర్చుకో. దేవుడు ఇశ్రాయేలీయులకు బబులోని దేవుళ్లలాగా తాను బలహీనుడు కాదని, తన ప్రజలను విడిచిపెట్టనని, పుట్టిన నాట నుండి ముదిమి వచ్చే వరకు వారిని మోయిచూ కాపాడేది తానేనని ధైర్యంగా తెలియజేశాడు. అలాగే మన జీవితంలో ఎన్ని బలహీనతలు, కష్టాలు, వృద్ధాప్యం వచ్చినా దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టకుండా చివరి వరకు కృపతో నడిపిస్తాడు. ఈ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చుతూ మనతో ఎప్పుడూ ఉండి నడిపించేది సజీవుడని యేసు ప్రభు వారు మాత్రమే. కనుక ప్రభువు మనకు తోడై ఉన్నాడని ఎప్పటికీ మర్చిపోకుండా ధైర్యం కలిగి జీవించుదాం. ఆమెన్.